సాతో వాడదాం. ఓకే ఓకే ఓకే. అరే మరి ఎక్కువ కదులుతున్నా అర్థమవుతున్నా. అవుట్ ఆఫ్ ఫేమ్ వెళ్తున్నావు. హౌ ఆర్ యూ ఫీలింగ్? ట్రిప్ అవుతున్నావా? మీ ఇంట్లో ఒప్పుకున్నారు గోకుల్ ను దేంట్లో నుంచి రా నువ్వురా ఏం బాగుందిరా అన్నీ బాగున్నాయి. కమాన్ పాడు గజాల పాడు. గుడ్ మార్నింగ్ గైస్. ఒక డిఫరెంట్ ప్లేస్ నుంచి ఇంట్రో ఇస్తుంది ఈరోజు. ఎక్కడంటే AFMC పూణే. ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే ఇక్కడ ఇల్యూమినాటీ 2024 అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చినా నేను మా కాలేజ్ ఫ్రెండ్స్తోని. నా ఫేస్ హెయిర్ కొంచెం అంత ఇగ్నోర్ చేయండి. నైట్ అంతా జర్నీ చేసినా కాబట్టి పిచ్చి పిచ్చి ఉంటుంది. నైట్ అంతా నిద్ర లేదు. ఆ ట్రైన్ డబ్బేమో మిక్సీ గ్రైండర్లు వేసినట్టు ఇట్లు ఊగుతున్నాయి. నిద్రపోలే. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. అదొక ఫస్ట్ డిసప్పాయింట్మెంట్ అయితే. ఇక్కడికి వచ్చినాక నేను పేస్ట్ మర్చిపోయినా. వేరే పేస్ట్తో పళ్ళు తోముకుంటే తోమినట్టు లేదు, అంత గలీజ్ ఉంది. ఇక్కడ మేమంతా బుక్ చేసుకొని వచ్చినాం. అకామిడేషన్ ఇచ్చినారు వాళ్ళే. అకామిడేషన్ ఒక రూమ్లో 6 మెంబర్స్, కానీ మేము మా ఫ్రెండ్స్ ఉన్నాం కాబట్టి 7 మెంబర్స్ అడ్జస్ట్ అయినాము. ఇప్పుడు వెళ్ళి డెలిగేట్స్ కార్డ్ ఇస్తారంట. బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి. క్రేజీ థింగ్ ఏంటంటే మనం ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి కూడా ఫార్మల్స్ వేసుకొని వెళ్ళాలి విత్ టక్డ్ ఇన్ షర్ట్తోని. వచ్చి ఒక స్లీప్ వేసిన. స్లీప్ కూడా అంత పర్ఫెక్ట్ వేయలేదు. కొంచెంసేపు పడుకొని లేచిన. ఒక 40 minutes మా ఫ్రెండ్స్ కాల్ చేసిన రెడీ అవ్వాలని. వాళ్ళందరూ రెడీ అయినారు. నేను ఇంకిద్దరం ఉన్నాం. వెళ్ళి స్నానం చేయాలి. కామన్ వాష్రూమ్స్. పిల్ల జమీందార్ సినిమా అలా వాడు ఇది పట్టుకొని నిల్చుంటాడు కదా లైన్లో, అట్లా నిల్చోవాల్సి వస్తుంది. మా తలకాయ నొప్పి ఉంది. పోయి నా బకెట్ పెట్టి స్నానం చేసుకుంటా. సో పెడతాం. బై. Yeah guys, all set to go already in formals. We are all good to go. వెళ్ళి డెలిగేట్ కార్డ్ తీసుకోవాలి. అండ్ దెన్ we need to go for breakfast. ఇవాళ ఒక వర్క్షాప్ ఉంది, రేపు ఒక వర్క్షాప్ ఉంది. మేము నేను ఆర్థో వర్క్షాప్లో పార్టిసిపేట్ చేస్తున్నాను ఈరోజు. ఇంకొకటి రేపు మైక్రోబయాలజీ ఆర్థోలో రిజిస్ట్రేషన్ చేసుకున్నా. సో విల్ సీ ఎట్లా అవుతుందా అని. See you there. Navneet, how excited are you? Very excited. How are you feeling? ఎట్లా అనిపించింది AFMC వచ్చినప్పటి నుంచి? క్యాంపస్ అయితే సూపర్ ఉంది. హాస్టల్స్ ఆర్ ఓకే. నీకురా సూపర్ ఉంది. కానీ మనం 5 గంటలకు లేయడం మన వల్ల కాదు. పొద్దున్నే ఉరకడం, రన్నింగ్లు, పుషప్లు, పుల్అప్లు అంతా. ఈ చదవడాలు పాస్ అవడాలు మన వల్ల ఈ పని కాదురా. మేము మార్నింగ్ లేచి ఇక్కడ చెక్ ఇన్ వస్తుంటే అందరూ ఉరుకుతున్నారు. వైట్ టీ షర్ట్ షార్ట్. మేము ఆడ కాలేజ్ స్టార్ట్ అయ్యే 5 నిమిషాల ముందు లేచి ఉరికేటోళ్ళం. సైక్లింగ్ ఇంకా ఇక్కడ సైక్లింగ్ చేస్తున్నారు. ఇక్కడ హాస్టల్స్ మాత్రం బాగున్నాయి. అంటే చాలా పెద్ద ఏరియా ఉంది. సో ఎస్టాబ్లిష్డ్ కాలేజ్ కాబట్టి పెద్ద హాస్టల్స్, పెద్ద ప్లే గ్రౌండ్స్, సైకిల్స్ ఉన్నాయి. మాకు కూడా ఇవన్నీ ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ గవర్నమెంట్ చూసుకో మరి, మనకు కూడా ఉంటే బ్రేక్ ఇద్దాం. అండ్ వీఆర్ డన్ విత్ ద బేసిక్ రిజిస్ట్రేషన్. అండ్ వాట్ వీ గాట్ ఈస్ ఇది డిన్నర్, బ్రేక్ఫాస్ట్ కూపన్స్ అండ్ లుక్ అబ్బోజు వీఆర్ డెలిగేట్. అండ్ ఇవి నా వర్క్షాప్స్ ఆర్థో అండ్ మైక్రో. అండ్ ఇంకొక బ్యాగ్ కెచ్వో డెకట్లాన్ బ్యాగ్. పోయి తినాలి. టైం అయిపోతుంది. 10కి క్లోజ్ అంట. నేను ఉరుకుతున్నాం. అక్కడ పోయినాక ఉంటుందో లేదో. పిచ్చి ఆకలి అవుతుంది. నైట్ డిన్నర్ కూడా లైట్గా చేసినాం. దూరం తీరుతుంది. అక్కడ అడిగిన అక్కడ ఏదో మూల నుంచి ఈ మూలకు వస్తున్నాం. గైస్ చాలా కష్టం మీద మనం బ్రేక్ఫాస్ట్ చేసినాం. లంచ్ అన్న టైంకి చేద్దాం. లంచ్ ఇప్పుడు వెళ్తేనే ఉంటుంది. గూగుల్ లంచ్ తిన్నామా? జెఫ్ లంచ్, బ్రేక్ఫాస్ట్ కూడా లంచ్ అన్న ప్రాపర్ టైంకి. అవి కూడా చల్లగా ఉన్నాయి, రబ్బర్ ఉన్నాయి.
లేదు, అది పప్పు సాంబార్ అర్థం కాలేదు, చట్నీలో పోపు లేదు. అది పాలకూర పప్పురా, చట్నీలో పోపు లేదు గైస్. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాస్త బ్రేక్ఫాస్ట్ బయట తినండి. ఎగ్జాక్ట్లీ. ఇది వేస్ట్. వద్దురా 2 రోజులు అదే మన బతుకు. సో లంచ్ అయిపోయింది. ఇప్పుడు మాకు వర్క్షాప్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఆర్థోపెడిక్స్ వర్క్షాప్ తీసుకున్నాను అనమాట. అన్నటువంటి డిపార్ట్మెంట్కి వెళ్తున్నా. దీనమ్మ కాలేజ్ ఎంత పెద్ద ఉన్నా అంటే నేను నడుచుంటే ఈ పార్టీ రిజిగ్రేషన్ లాగా అవుతుండే. ఏంటి బాబా అన్న ఇంకోసారి జస్ట్ జోకింగ్ అనుకో. మాకు తెలుసులేరా. చాలా దూరం మీద వస్తుంది. నాకు లొకేషన్ పంపించారు, వెళ్తున్నా. మా వాళ్ళందరూ ఒక్కొక్క దాంట్లో తీసుకున్నారనమాట. ఎవరికి అయిన దాంట్లో నాకు వర్క్షాప్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందన్నమాట. వెళ్ళి చూడాలి వర్క్షాప్ ఎట్లుంటుందో. లెట్స్ గో. క్లాస్ రూమ్స్ మాత్రం పిచ్చ క్రేజీగా ఉన్నాయి. మైండ్ బ్లోయింగ్. అండ్ ఐఎమ్ ఫైనల్లీ అట్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అనాటమీ. ఇక్కడనే ఆర్థోపెడిక్స్ వర్క్షాప్ అయ్యేది. అండ్ గైస్ ఫైనల్లీ ఆర్థో వర్క్షాప్ అయిపోయింది. క్రేజీ ఉండే. అంటే మెయిన్గా పిఓపి, కాస్ట్ అండ్ స్లాబ్ ఎట్లా వేయాలని నేర్పించాను. ఇంకా మాకు రిఫ్రెష్మెంట్ చేస్తారు. ఇది ఏందో ఓపెన్ చేయాలి. నేను ఎక్సైటెడ్, ఆకలి అవుతుంది. లంచ్ అంతా తీయ ఉంది. మీ అమ్మ మనం గులాబ్ జామున్ చక్కెర వేసింది, అన్నిటితో చక్కెర వేసి తినబుద్ధి కూడా కాలేదు. ఇది ఏందో చూడాలి. ఐఎమ్ ఎక్సైటెడ్. అండ్ లుక్. సో గైస్ డే అంతా ఫుల్ హెక్టిక్ అయిపోయింది. యాక్చువల్లీ బాగుండే, కొత్త ఎక్స్పీరియన్స్, చాలా కొత్త ఎక్స్పీరియన్స్. అంటే అసలు వీళ్ళందరూ ఎంత డిసిప్లైన్డ్గా పంక్చువల్గా ఉన్నారు. చూసి చాలా నేర్చుకోవాలి. పంక్చువాలిటీ అండ్ డిసిప్లైన్. అండ్ అంత ఫిట్గా ఉన్నారు. ఫిట్నెస్ గురించి అయితే మనం మాట్లాడొద్దు అనుకో. ఇప్పుడు మ్యూజికల్ నైట్ ఉంది, అక్కడికి వెళ్తున్నా. ఎంజాయ్ చేయాలి. ఇంకా ఫుల్ స్ట్రెస్ అయిపోయినా నిద్ర లేదు. ఈరోజైనా పడుకోవాలి. సీ యు దేర్. బై. ఎనర్జీ. వాట్సాప్ గాయస్. యాక్చువల్లీ లాస్ట్ 2 days బ్లాగ్ చేయలేదు, ఎందుకంటే టైం దొరకలేదు అనమాట. ఉరుకుతూ ఉండే మేము బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, కాన్ఫరెన్సెస్కి, క్విజ్ అవుతుండే, ఇంకా ఫుడ్ కోసం, వర్క్షాప్స్కి. సో అందుకే బ్లాగ్ చేయలేదు. ఫస్ట్ డే మాత్రం చేసిన. ఇది ఇంకా లాస్ట్ డే అనమాట. అయిపోయింది. ఇట్స్ నౌ టైమ్ టు చెక్అవుట్. ట్రూలీ క్యాంపస్ అయితే మిస్ అవుతా. క్రేజీ క్యాంపస్. అసలు మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. మంచి పని చేసిన వచ్చి ఇక్కడ చాలా నేర్చుకోవచ్చు. డిసిప్లైన్, ఫిట్నెస్ అండ్ వీళ్ళకున్న నాలెడ్జ్ అయితే నెక్స్ట్ లెవెల్. ఆ బ్యాండ్ పాటలు పాడుతున్నారు. మెంటల్ ఎక్కింది. క్యాంపస్ చూద్దాం అనుకున్నా కానీ అది టైం లేదు. ఇంకా ఐ ట్రూలీ మిస్ దిస్ క్యాంపస్. ఇట్ వాస్ ట్రూలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎవరికైనా ఛాన్స్ ఉంటే రండి, మిస్ చేయకండి. నెక్స్ట్ మళ్ళీ ఒక కల్చరల్ ఫెస్ట్ కూడా ఉంది, దానికి ఎవరైనా రావాలనుకుంటే రండి.